అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంతో అప్రమత్తమైంది కేంద్ర ప్రభుత్వం. విమాన ప్రమాదాలకు చెక్ పెట్టే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా విమానయాన భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే విమానయాన భద్రత బలోపేతానికి అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతోంది. అలాగే భారత్లోని అన్ని బోయింగ్ విమానాల తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది డీజీసీఏ. మరోవైపు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ అధికారుల నుంచి కీలక వివరాలు అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఊహించని పెను విషాదమన్నారు ప్రధాని మోదీ. ఈ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారి బాధ దీర్ఘకాలం ఉంటుందని, ఆ వేదనను మాటల్లో చెప్పలేమన్నారు. విమాన ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్ లోనే సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరు, అనంతరం చేపట్టిన సహాయక చర్యల గురించి ప్రధానికి వివరించారు డీజీసీఏ అధికారులు. అనంతరం అహ్మదాబాద్ లో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు ప్రధాని. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ప్రధాని పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. పెను విధ్వంసం తన కళ్ల ముందే జరిగిందన్న రమేష్ విశ్వాస్ తాను ఎలా బతికానో తెలియడం లేదన్నారు. టేకాఫ్ అయిన అర నిమిషంలో అంతా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడిపడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానన్నారు. బ్రిటన్లో నివాసముంటోన్న విశ్వాస్ కుమార్ గుజరాత్ లోని తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోగా విశ్వాస్ ఒక్కడే మృత్యుంజయుడిగా బయటపడ్డారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులు కూడా ప్రధాని పరామర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. లండన్ లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ వెళ్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రధాని మోదీతో పాటు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అహ్మదాబాద్ లో విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు వివరించారు. సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయన్న రామ్మోహన్ నాయుడు ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి కారణమని తేలిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరోవైపు ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మరోవైపు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో దేశంలో విమానయాన భద్రత బలోపేతానికి అత్యున్నత స్థాయి క్రమశిక్షణా సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విమానయాన భద్రతను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తులో ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ సంఘం సూచిస్తుందని చెప్పారు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు. విమానాల్లో సాంకేతిక భద్రతా లోపాలపై కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ చర్యలతో విమానయానంపై ప్రజలకు నమ్మకం కల్పించి భరోసా ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.